ఒక ఆలయం ఏనాడు నిర్మించారో ఎవరు నిర్మించారో అన్నారు విజయనగరం. ఒక ఆలయం ఒక గుహలో ఉంటుంది. రాయి తులిచిన గుహ కూడా కాదు, ఎదురుగుండా ఒక మండపం. ఆ మండపం మధ్యలో ఒక నంది, ఫలపుష్పభరితమైనటువంటి వృక్షాలు, నిర్మలమైన ఆకాశం, ప్రశాంతమైన స్థితి. అక్కడికి తీసుకెళ్లారు. దాని దగ్గరలోనే రాజుగారి యొక్క ఆలయం ఉంది, అర్ధనారీశ్వర ఆలయం ఉంది. ఆ అర్ధనారీశ్వర ఆలయంలో వీళ్ళందరూ ఉండమని ఇద్దరిని కూడా తీసుకెళ్లారు. గుర్తుపెట్టుకోండి, ముగ్గురు. దీంట్లో పద్మపాదాచార్య వారు దుర్జయాశ్రముడు. ఇది గుర్తుపెట్టుకోండి, దుర్జయాశ్రముడు. మన ఈ పథకాలు అయితే వీటిని నడుస్తుంది ఏం లేదు. ఈ దుర్జయాశ్రముడిని పద్మపాదుల వారు ఇద్దరు కాక ఇంకొక ఇద్దరు వేళ్ళు లేవు, వేళ్ళు ఉదాహరించలేదు. ఆ నలుగురిని తీసుకుని వెళ్ళారు. వీళ్ళు అందరూ ఆలయంలో ఉన్నారు. ఈ లోయల నెక్క ఆ పర్వతం పేరు శివపర్వతము. శివపర్వతం దిగి అక్కడికి వెళ్ళారు. 10 అయిపోతుంది. పద్మపాద లింగాన్ని చూశారు. అక్కడే ఉంది. వెంటనే సాష్టాంగం చూడండి. ఇదే సాక్షాత్కారం మర్చిపోవాలి. ఆయనకి ఆయన మొక్కుంటున్నారండి. మొక్కుంటున్నారు. దేహం దాచారు కదా, సాక్షాత్ నమస్కారం పెట్టారు. పద్మపాద ఆకులు పట్టాను, ఆకులతో నీళ్ళు తీసుకొచ్చాడు. ఆ నీళ్ళు అన్నీ పోసాడు. 2 పళ్ళట్లు నైవేద్యం పెట్టారు. ఆ లింగాన్ని కడిగారు. ఆ లోపల గుహ శుభ్రం చేయాలి. లోపల 2 భాగాలుగా ఉండాలి ఈ గుహ. ఓ భాగంలో చేశారు, దర్బాది పరిచారు, మెత్తటి ఆకులు వేశారు. పద్మపాదాచార్య వారు మీరిద్దరూ బయటకు వెళ్ళండి అప్పుడు చెప్పారు. నేటికి 4వ రోజు నాకు గండం ఉంది. ఈ 4వ రోజు ఈ గండం తాగితే నేను 16 ఏళ్ళు ఉంటాను. ఇంకాను ఆ ఉండడం అనేదో లేదు అనదో ఇంకా ఈ స్వేచ్ఛ. పద్మపాద జాగ్రత్త, నేను మహాసభలో ఉంటాను, నా దేహాన్ని కాపాడుతూ ఉండండి. ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకే తెలియటం లేదు. ఇక్కడ ఈ శివాలయంలో ఉండేటువంటి ఆలయం పేరు ఉందండి, అర్ధనారీశ్వర ఆలయం. ఈ అర్ధనారీశ్వర స్వామి ఇక్కడ ఉన్నటువంటి స్ఫురణే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఇంక తర్వాత ఈశ్వరేచ్ఛ అని ఇలా అనుకున్న ఒక మాట. పద్మపాద జాగ్రత్త అని లోపలికి వెళ్ళి సమాధానం ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళేమో మండపం ఆతలు కూర్చున్నారు చెట్టు కింద. ఈ పద్మపాదేమో ఎదురుగుండా కుడివైపున కూర్చున్నారు. నేను లాంగ్వేజ్ చెప్తాను. కుడివైపు కూర్చున్నారు. ఎదురుగుండా నందికి ఎదురుగుండా ఈ దుర్జయాశ్రముడు కూర్చున్నాడు. మిగిలిన ఇద్దరు పక్కన ఉన్నారు. ఇది పరిస్థితి సరిగ్గా ప్రశాంతమైన ఉంటుందంట. ఈ లోపల ఒక శబ్దం ఒకటి అయింది. ఒక ఎలుగుబంటిని పెద్ద పొడి తరువుకు వస్తుంటే దీన్ని చంపేస్తుంది. అది చంపేసింది, చచ్చిపోతుంది. అది ఆ పనుల నుంచి గప్పుకొని గురు శబ్దం అయింది. శబ్దం అయితే మీద పడిపోతుందని చెప్పి ఏం చేశారంటే పద్మపాదులు సమ్మోహనాస్త్రం సమ్మోహన విజృంభించారు. సమ్మోహన వల్ల స్తంభించుకోవాలి. స్తంభన విద్య, స్తంభన, వశీకరణ, ఇవన్నీ చాలా విద్యలు ఉన్నాయి. అంటే ఇవన్నీ మనం చేయడం అని చెప్పి మనకి ప్రయోజనంటే కాఫీ, సిగరెట్, అవి చిన్నది కాపాలేశంలో అంటే ఆనాడు మాట. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయలేము. మనం శివానుబంధం చెప్పే యోగం అందుకని ఆ నిర్మాణం చేసుకుంటే చాలా. ఆ సమ్మోహం చేయడం కూడా వెళ్ళుకుంటే ఆగిపోయింది. లోపల శంకరాచార్యులు శభాష్ పద్మపాద, దుర్జయాశ్రమ, మంచి పని చేసావు, సమ్మోహనం చేసావు, సంతోషం. ఆ సమ్మోహం చేయగానే అది పడిపోయింది. పులి వచ్చింది. ఆ పులి తరువు కూడా వస్తుంది, చచ్చిపోయింది. చచ్చిపోయి పడింది. పులి వస్తుంది. ఆ పులి వెనకాల 2 కాళ్ళ మీద లేచి ఇలా గాండు అంటుంది. దాన్ని కూడా ఏం చేశారంటే సమ్మోహం చేసి స్తంభం చేసేసి నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు వెళ్తా వెళ్ళవా అంటే అతిక్రాంత విద్య అంటారు దీన్ని. అంటే చెప్పితే చేయకుండా నిరాకరించేవాడిని చేయించడం. అది వెనక్కి వెళ్ళిపోయింది. అంటే అక్కడ ఆనాడు జరిగిన రాత్రి జరిగిన విషయం చెప్పాలని సలహాపడుతున్నాను. అది గ్రాఫికల్గా మీకు మనసులో ఇంప్రింట్ పడాలని వెళ్ళిపోతుంది. అప్పుడు పద్మపాద మంచి పని చేసావు, ఇంకా ప్రశాంతంగా ఉంది. దీనిలాగా ఏం చేద్దాం ఈ శవాన్ని అంటే ఏం చేయమంటారు ఆచార్య అన్నారు. ఏం చేయకలేదు, మీరు జాన్లో ఉందని చెప్తాను అన్నారు. ఈయన జాన్లోకి వెళ్ళిపోయి ముందు పాలకాయ ప్రవేశం ఎలుగుబంట్లో చేశారు. ఎలుగుబంట్లో ఇది పాలకాయ ప్రవేశం లేచింది. ఏం పక్కకి ఎక్కడికో వెళ్ళిపోయారు, అక్కడ లేచింది. పద్మపాద ఇదే జరగబోతుంది ఇంకా అని వెళ్ళి సమాధానం వెళ్ళిపోయారు. ఇంకా చాలా ఉంది అప్పటికి చాలు. ఆ అమరక మహారాజు ఆయన అంచెదశ వచ్చింది.
రాణులు చాలామంది రాణులు ఉన్నారు. ఆ రాణుల్లో అతి ముఖ్యమైన ఆవిడ మాయాదేవి, ఒక ఆవిడ పేరు వైఖరి, ఒక ఆవిడ పేరు స్వర్ణలత, ఒక ఆవిడ పేరు అనంగలేఖ, ఒక ఆవిడ పేరు అరుణ, ఒక ఆవిడ పేరు నీలలోచన, ఇంకో ఆవిడ పేరు జలంధర, ఇంకో ఆవిడ పేరు మధ్యమ, ఇంకో ఆవిడ పేరు పరానిష, ఇంకో ఆవిడ పేరు మాయాదేవి. పవర్ఫుల్ ఈ మాయాదేవి. గురుగురు చూస్తున్నప్పుడు నాశనం వచ్చిన తర్వాత అంత ప్రసక్తి ఈ రాణులందరికీ. ఈ రాణు అందరికీ తలొక విద్య ఉంది. ఈ విద్యార్థులతో ఆయన పరకాపేం చేశాక ఒక్కొక్క రాణితోటి ఒక్కొక్క విద్యను ప్రదర్శించినప్పుడు ఆ విద్య యొక్క లోతులను గమనించాడు. ఏదనుకోండి ఆ పరాంశ ఎక్కువ ఈదేదండి. ఇది సమాధిలో ఉండేది, సమాధిలో చేపలు ఈదేది, ఈయన కూడా ఈదేవాడు. అవన్నీ చాలా రోజులేండి అవి. కానీ ఇప్పుడు పరకాయ ప్రవేశం అంటే ఏంటి? శంకరాచార్యులు వారి పరకాయ ప్రవేశం చేసే కనుక సందేహాలు ఈయన ఉండేవి. ఎంతమంది ఏమడిగినా ఏమో సరిగ్గా చెప్పేవారు కాదు. ఆ గ్రంథమే తెలుస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా చెప్పలేకపోతే వాళ్ళు కూడా కాదు, మనోడు అది మనకు టైం కాలేదని ఎవరైనా ఏమనుందండి. గ్రంథమే తెలుస్తుంది, లేకపోతే స్వప్నమైన తెలుస్తుంది, గ్రంథమైన తెలుస్తుంది, లేకపోతే మనకు ఆడుతుంటే ఎవరో వచ్చి చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా సందేహం రావడం కూడా గొప్ప విషయమే. అందులో ఏదైనా కొంచెం ప్రవేశం ఉంటే కదా సందేహం రావడం. అంటే ఇవాళ నేను చెబుతూ దీన్ని ఉపన్యాసం నుంచి ఉపన్యసిస్తూ ఉంటేనే సందేహాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆ సందేహాలని ఇక్కడే ఉంచి ఇక్కడే సమాధానాలు, వేదం సమాధానం ఇది చెప్పారు. భగవంతుడు వేదం అంటారు. ప్రశ్న కూడా వేరేటువంటి మహాబుద్ధిమంతులు వస్తున్నారు కలియుగ ప్రవేశంలో, మందభాగ్యులు. ప్రశ్న కూడా వేయడం చేత కాదు వాళ్ళకి, ఇంకేం అడుగుతారు వాళ్ళు. ఆ ప్రశ్నలు మనమే వేసుకుందాం అన్నట్టు భాగవతంలో ముందు వస్తున్నారు. మందబుద్ధులు ఉపలోక సంకృతులు మందభాగ్యులు సుకృతములు వ్యూ చేశారు ఈ కలియుగ మందు మానవులు. ఏమిటనపడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే దాని పేద మహానుభావులు వస్తున్నారని. అంటే ఆ సందేహాలు కూడా అన్నీ ఇక్కడే వస్తాయి. ఇంకా మొదలు పెడుతున్నాను. శంకరుడు వారి ఈ నిర్జీవంగా పడి ఉన్న దేహంలోని జీవుడు అక్కడ ప్రవేశించాడా? ఇక్కడ నిర్జీవంగా పడి అక్కడ నిర్జీవంగా మృతి చెందేశాడు. మృతి చెందిన దాంట్లో ఈయన వెళ్ళి అందులో ప్రవేశించాడా? ఈయన ఎవరు? జీవుడు ప్రవేశించాడా? సరే, అయితే చనిపోతాను అని జీవుడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరం వెళ్ళిపోవాడు కదా. మరి అసలు సత్య శరీరంలో వెళ్ళ కదా వాడికి ఇంకా చావేంటి? మరి జాత శివుడులో మృత్యువు కదా, ఇంకా చావు ఎక్కడ ఉంటుంది? స్వామిన దాంట్లో ఎడకు బొంగులో ఉన్నట్టు మూడు సార్లు అలా పదహారు చేసేట. పూర్వపరిచయం శరీరం మీద దగ్గర వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవాట. ఎలా నేను మన అక్కడ కథలో కలిసేవాటి నేనే అన్నట్టు, అంత కొడుకున్నట్టు ఒక వెదురు బొంగులాగా ఆలో తిరుగుతున్నట్టు. కొన్ని నీకు ఎన్నాడు తిరుగుతున్నట్టు ఇది మూడోసారి 3 తర్వాత మేము ఆగిపోలేదన్నట్టు స్వామిరామ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే చనిపోవాలి మరి సాగు వస్తుంది అనుకున్నప్పుడు ఇంకో శరీరాన్ని, ఒక అందమైన శరీరాన్ని చూసి ఆ శరీరంలో వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోవచ్చు కదా. ఆ విద్య ఉన్నట్టు అయితే, ఆ విద్య అయితే సత్య శరీరంలోకి వెళ్ళగలిగిన సాగేంటి? ఇంకా సాగేముంటుంది? ఇంకా సాగేంటి? ఇంకా సాగలేదు కదా. ఆ వ్యక్తి మృత్యువును జయించినట్టే కదా అవుతుంది. అప్పుడు చిరంజీవి అన్నారు కదా. మరి శంకరుడు ఈ గండం గడిచి మరో 16 ఏళ్ళు మాత్రం బతుకుతాను ఎలా అన్నారో నేను చెప్పుకున్నాం. ఈ గండం నాకు 4 రోజుల్లో గండం ఉంది. ఈ గండం గడిచి మళ్ళీ 16 ఏళ్ళు, మళ్ళీ ఎక్స్టెన్షన్ 16, 32. 16 బతుకుతాను అంటున్నాడు ఏమిటి? ఆత్మని వశం చేసుకుని ఏ శరీరంలోకైనా ప్రవేశించగల శక్తిమంతుడికి ముచ్చిపెక్కడిది. అయితే శంకరాచార్య 16, 32 ఎలా అన్నారు? 16 ఇంకో వస్తుంటానని ఎలా అన్నారు? పై సందేహాలకి సమాధానం చెప్పినవారు శంకరాచార్య వారు. పద్మపాదులు అడిగితే సమాధానం శంకర వారు చెప్పారు. ఈ ఘట్టం అయిపోయాక పునర్జీవుడు అయ్యాక ఆయన మళ్ళీ అక్కడ ఆయన ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గొప్ప లోపల వెళ్ళిపోయి రాళ్ళు అందరినీ మాయావతి అని ఇలా చూసి ఒక మాట, ఒక రాయల్ ధిక్కార స్వరంతో, ఒక అధికార స్వరంతో ఆ శంకరాచార్య అందుకేత పాదయాత్రలో ఉండి వైభారతి దేవత ఎలా చేశారు అంత వేలతో ఇలా చూసేటప్పుడు కాలు పడిపోయింది మాయాదేవత. చాలా బాగుంటుంది. జాత శివ ధ్రువ మృత్యువు తెలుసు కదా, చాలేపో అనేసి ఆగిచేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ సందేహాలన్నీ మనం అడగడం, వీళ్ళు చెప్పడం జరిగింది. పరకాయ ప్రవేశం అనేది కొన్ని పరమాణు విద్యలు ఉన్నాయి. పరమాణు విద్యలు
ఈ పరమాణు విద్యలు కామరూపం కామగమనం అని రెండు ఉంటాయి. శూర్పణకు ఉంది, తాటకు ఉంది. ఆ శూర్పణక ఈ కామగమన విద్యతోటే ఇక్కడ ముక్కు చెవులు పోయిదని నెక్స్ట్ సెకండ్ రావాల్సి ఉంది. అక్కడికి చాలా కొన్ని మొదలు వెళ్ళింది. ఇమ్మీడియట్గా ఎలా వెళ్ళింది? వాల్మీకి రామాయణంలో కామగమన విద్య ఉంది. అది ఇమ్మీడియట్గా వెళ్ళిపోయినాడు. తక్షణం నెక్స్ట్ సెకండ్ అక్కడ ఉంది రావాల్సిన దగ్గర. ఏమేమి ఎలా వచ్చి ఏమిటి అలా పోసేసాను నేను, ఏమిటి ఏం చేస్తున్నావు, ముక్కు వస్తే ఏం చేస్తున్నావు అన్నాడు. అది సులభంగా ఉంచాడు. కనుక కామరూపం కామగమనం లాంటి పరమాణు విద్య కాదు ఈ ప్రకార ప్రవేశ విద్య. అవి పరమాణు విద్యలు, రాక్షసులు ఉండేవి. రెండు ఆకాశ గమనం, ఆకాశంలో సంచరించడం. సిద్ధులు వస్తాయి. సిద్ధులు కావాలనుకోవడం పతన మార్గం ఏంటంటే సిద్ధులు కావాలనుకోవడం, సిద్ధులు వచ్చేవి వాడు వాడు పొడవను. అలాగే కూడా ఒక మహనీయుడు ఇవాళ ఒక సువర్లోక పురుషుడు మీద ఎన్ని మన సమాజం ఎన్ని రాజేశారు, ఎన్ని రకాలుగా నాలుగు పాడు చేసుకున్నారు, ఎంత పాపాన్ని మూడగట్టుకున్నారో మనం కళ్ళలో చూసాం. ఒక సౌరలోక పురుషుడు ఆయన దేహం ఇవాళ మనకి ప్రకాశమానం కాదు, అదృశ్యమైపోయింది. దేహం అదృశ్యమానంలో లేరు. అటువంటి ఈ మహనీయులు ఎంతమంది ఉన్నారు. ఇష్టం ఉంటే ఒక దండం పెట్టడం, లేకపోతే నోరు మూసుకొని మన పని చేసుకోవడం తప్ప నాలుగు పారేసుకుంటే నాలుగు మీద క్యాన్సర్లు వస్తాయంటే ఎందుకు వస్తాయి. ఆకాశగమన అణిమ అని ఒక విద్య ఉంది. అణిమ వంటి సిద్ధ విద్య కాదు. ఆంజనేయ స్వామి అణిమ విద్య ద్వారానే ఆ పిడి రూపం అయిపోయి లోపల ప్రవేశించారు లంకాగమనంలో. ఆనాడు చాలా చిల్లర మల్లర విద్యలు అన్నమాట ఆ రోజుల్లో త్రేతాయుగంలో. ఇంకోటి మంత్రతంత్ర విద్యలు ఉన్నాయి. మంత్ర విద్య, తంత్ర విద్య. ఈ మంత్రతంత్ర విద్యలో శాంబరి విద్యను ఒక విద్య, మహాసంమోహనం అని ఒక విద్య. ఇందాక సంమోహనం చేసేవాడిని నిలబెట్టేసాడు, సంమోహనం చేసేసి ఎటువంటి బద్దపాదాచులు గారు. ఇవన్నీ చిన్న చిన్నగా ఆయన నేర్పినవి చేశారు, సాధన చేశారు. అద సాధన వేరు. ఇవన్నీ ఆత్మరక్షణ కోసం, అవసరం వచ్చిన వాడడం కోసం వాడేవే తప్ప కేవలం దాని గురించి ఇవన్నీ నేర్చుకోవడం కాదు. మీరు శస్త్రాయుధాలు ఎందుకు ఉన్నారు, రాష్ట్రం మిమ్మల్ని ఏం చేశారు, సీతమ్మ వారి ఎన్నో గట్టిగా మాట్లాడుతున్నారు రాములు గారు. ఏంటి మీకు సంబంధం ఏంటి, రాష్ట్రం మన శత్రువులు అవి కానీ దేని గురించి మీరు శాస్త్రాలు ధరిస్తున్నారు? మనం అహింసాలతో వచ్చాం, 14 ఏళ్ళు మనం ఆపోవాలని తిని మనం వెళ్ళాలి కదా. వాళ్ళు ఏం చేశారని వాళ్ళతో మీ శత్రుత్వం అంటే మన లోకి వచ్చారో వాళ్ళు ఎవరైనా వాళ్ళకి మీరు రక్షిస్తారని వాళ్ళకి చెప్పడం ఏంటి? మనుషులు వాళ్ళు చూసుకోలేరా, వాళ్ళు రక్షించుకోలేరా, వాళ్ళకి తపస్సు లేదా? మీకెందుకు గొడవ, ఎందుకు శాస్త్రాలు మీ దగ్గర ఉండడం అని ఒక ఉపాఖ్యానం కూడా చెప్పారు. అప్పుడు ఏడుతున్నాం అని చెప్పి సీతమ్మ వారు ఇంత చెప్తే చిరునూనె సమాధానం చెప్పారు. ఇవన్నీ రామాయణంలో వస్తే తర్వాత మాట్లాడారు. కనుక శాంబరి మహాసంబోధనం వంటి మంత్ర తంత్ర విద్య కాదు, పరకాయ విద్య అన్ని కాదు కాదు కాదని ఈ విద్యలన్నీ అలా నుండి చెవులో వేసుకున్న తర్వాత అప్పుడు అవును దేవుడు తర్వాత వద్దాం. ఇప్పుడు స్తంభన వశీకరణ ఉంది, వశీకరణ ఉంది. అది హిప్నోటిజం, మెస్మరిజం ఇది కాదండి. ఇప్పుడు ఇవాళ మెస్మరిజం సూపరిజం హైదరాబాద్లో ఆర్మీ నేర్చుకుంటే ఏదో అవుతున్నది, ఎంతో ఒకటి భాష. ఇవన్నీ ఈ ఆనాడు విద్యలు చైతన్యవంతం అయితే వాటి శవాలు ఉంగరాలు ఎత్తుకునేటువంటి విద్యలు ఇవాళ ప్రదర్శించడం కోసం అవన్నీ నమ్మవద్దు. ఇవాళ మెస్మరిజం హిప్నోటిజం అంతా కూడా తప్పు, అబద్ధము, దాని జోలికి వెళ్ళకూడదు. అలా వెళ్ళి పతనం అయిపోయారు. నా కళ్ళ ముందే నా తాలూకు వాళ్ళు ఆ జోలికి వెళ్ళకూడదు. హిప్నాసిస్ హిప్నాటిజం ఉంది. అది వివేకానంద గారు చెప్పారు, మాస్టర్ గారు చెప్పినట్టు ఆనాడు చైతన్యవంతమైన శరీరం శవం అయితే అలా ఉంటుంది. ఆ శవాన్ని పోయిస్తున్నారు వీళ్ళు, ఇంకసారి నోరు పోయిందన్నాడు, చేతులు కూడా ఎవరు చూపెట్టుకున్నాడు. కేవలం స్తంభన వశీకరణనే ఇది ఒక మానసిక విద్య. చూసారా, స్తంభన కూడా మానసిక విద్యే, వశీకరణ కూడా మానసిక విద్యే. ఇది ఒక మానసిక విద్య. అంటే కొన్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ గురువు సన్నిధానంలో ఒక ఉద్దేశం, ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి ఆ లోక కళ్యాణార్థమై వాడవలసింది. కానీ పిచ్చి పిచ్చిగా వాడేవి కాదు. పిచ్చి పిచ్చిగా ఉంటే అధపతనం తప్ప ఇంకేం లేదు, పతనం అయిపోవడం ఇంకేం లేదు. పళ్ళ మీద దొరి అధపతనం పడి మరి కొన్ని కల్పాల దాకా ఇంకా ఈ మానవ శరీరంలో రాదు. స్తంభన వశీకరణలు ఉన్నాయి, క్షుద్ర విద్యలో కూడా ఉన్నాయి. క్షుద్ర విద్య అనేటప్పటికల్లా భయపడతారు చాలా మంది. భయం లేదు. క్షుద్ర అంటే ఆకలి, ఆకలి తీర్చుకోవడానికి ముష్టి గురించి అది ఇందులోకి ఎందుకు ఈ వెదలు వెళ్దాం. క్షుద్ర అంటే దీనికి తెలియక క్షుద్ర విద్య, అమ్మో విద్య అంటే ఏదో పదం విద్యని చాలా ప్రమాదమైనవి కదండి. ఆ పదం ఏమో క్షుత్తు అనం. క్షుత్తు అంటే ఆకలి. ఈ ఆకలి కోసం 1 కేజీ బియ్యం కోసం ఏడు, అందుకే దాన్ని ఆకలి ఏడు ఎందుకు నీకు 1 కేజీ బియ్యం కొనుక్కుపో.
వెళ్ళడు వీడు. మొట్టమొదటి అలాగే మొదలెడతాడు, ఈ దరిద్రం తినడంగానే మొదలెడతాడు. ఆ తర్వాత మెల్లిగా ఒక ఆకర్షణ జరుగుతుంది. ఓహో మనం ఎంత వాడమన్నమాట అని మిసం చూస్తాడు, కొంపలు అంటుకుంటాయి, సర్వనాశం. అందుకని రామకృష్ణ ఏమన్నారంటే, సింహద్వారం నుంచి దొడ్డి వైపు నుంచి వెళ్ళకు, డైరెక్ట్గా సింహద్వారం హాయిగా వెళ్ళి నాన్న నువ్వు అడక్క ఆ వెనకాల టాకి వాళ్ళు ఆ వెనకాల దొడ్డి ఆ పొడలో నుంచి గాజు పెంకుల నుంచి రావటం, రాయల్ రోడ్ ఉంది, హాయిగా రాయల్ రోడ్డుకి వెళ్ళి ప్రభు అడుగు, ప్రభు స్వామి దేనా పొలవందు నువ్వు చెయ్యాలి, నువ్వు చెప్తే ఎవరు చేస్తారు, నీ కటాక్ష దేశం ఇంత మాత్రం నా ప్రశస్తే చాలు, నా జీవితం పండుతుంది అమ్మా అని డైరెక్ట్గా అడుగు వెళ్ళి అలా. ఇవన్నీ అటువంటి దొడ్డిదారులు అనమాట. సరే, కానీ పరకాయ ప్రవేశం అనేది కేవలం యోగ విద్య. అది అందుకని ఇవన్నీ చెప్పుకొని అవి కాదు ఇవి కాదు అని విధానంటే ఇది ఒక యోగ విద్య. అసలు జీవుడు అంటే ఏంటి? ఇందాక మన జీవితంలో జీవుడంలోకి వెళ్దాం, జీవుడంలోకి వెళ్తాం. అసలు జీవుడు అంటే ఏమిటి? సింపుల్గా జీవుడు అంటే ఏమిటి, పదవి అంటే ఏమిటి, ఇంత చెప్పుకొని తెలియదు కదా. నీకు దానికి ఏం చేసి ఉందా, లాగిన చదవచ్చు పుస్తకాలు, దానికి కొంచెం పుస్తకాలు ఎందుకు చదువులు సాధకాలు. కానీ మాయ చేత ఆవరింపబడిన ఆత్మనే జీవుడు అంటాం. ఒక్కసారి మాయ చేత ఆవరింపబడిన ఆత్మ. ఎందుకంటే ఆ సముద్ర శ్లోకాలు ఇంత శ్లోకాలు చదువుతాను నేను ఇప్పుడు. గౌరవం చదివినే ఇంత కూడా చదివినే వద్దండి, అనవసరం. ఎందుకు కానీ గొప్ప వక్తని అహంకారాన్ని బయటెట్టుకోవడం తప్ప అనవసరం. పైకి కిందాగా చదివి నీకు స్టాప్ లేకుండా. అంటే నేను ఇంత వక్తను సుమా అని చెప్పుకోవడానికి, వాడు అనుకోవడానికి, నువ్వు లోపలేమో అజ్ఞాతంగా ఆనందించడానికి ఉపయోగమా? వద్దండి. మాయ చేత ఆవరింపబడిన ఆత్మనే జీవుడు. మానసిక విద్యలో మానసిక విద్య చెప్పుకున్నాం, తరగతి విద్య. ఇందులో జీవుడి ప్రసక్తి ఉండదు. జీవుడి ప్రసక్తి ఉండదు. ఇప్పుడు మనకి 5 కోశాలు ఉన్నాయి. అందులో చేసి అన్నమయ ప్రాణమయ మనమయ. నాకు సిగ్గు కూడా ఉంది చదవడం, ఊరికేదో పెట్టింది. 5 కోశాలు ఉన్నాయి. కోశం అంటే వర, ఖడ్గం వర ఉంది కదా, ఖడ్గం తీస్తారు కదా. ఈ వర లాంటివి అన్నమాట కోశాలంటే. అన్నం చేత ప్రాణం, మనస్సు, మనోమయం, అలా గల్లు కింద లోపల ఉంటాయి. విజ్ఞానమయం, ఆనందమయం. ఈ విజ్ఞానం మనోమయం దాకానే ఉంటారు. ఈ మహాకవిశ్వరులు, ఈ వేదాంతులందరూ ఆ మనోమయం ప్రాణం ఇలా వేలాడుతూ ఉంటారు. మనోమయం నుంచి విజ్ఞానంలోకి వెళ్ళడం, విజ్ఞానం ఆనందం వదిలిపెట్టడం ఎవరి మాట అది. మనుష్యానం సహస్రేషు అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడ ఎవరి మాట వద్దు మనకు వద్దు, అసలు దాని జోలికి వెళ్ళద్దు. ఇక్కడ ఈ విద్యలు కేవలం అన్నమయం ప్రాణమయం కదా, ఈ ప్రాణమయ కోశాలకు సంబంధించిన విద్యలు. అదే ప్రాణమయ కోశానికి సంబంధించిన విద్య కనుక ప్రాణాన్ని వశం చేసుకోవాలి. అందుకనే సర్వం ప్రాణమయం జగత్తున్నారు. దాంతో మన బతుకంటారు. ఆ ప్రాణం కలుగుతుంది, మనసు కలుగుతుంది. మనసు కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే నువ్వు మనసులా విసర్జన చేస్తుంటే నువ్వు ప్రాణాన్ని గట్టిగా పట్టుకోలేవు. ప్రాణాన్ని గట్టిగా పట్టుకోవాలంటే ప్రాణాన్ని ఏం చేయాలి? ప్రాణాన్ని దాన్ని నియమించాలి. దాని ఇష్టంలో పోతుంది. నువ్వు నీ చెప్పినట్టు విను అని దాన్ని నియమించాలి. దాని విషయంలో ఇంద్రియాల పైన ఏమన్నా దాని అర్థం పట్టుకోవాలి. అర్థం పడవాలంటే భాష కదగలదు. ఆ పనులు ఇంకో పనుకుంటే ఆడని కడాలి. ఎవరు ఇంద్రియాల మీద పైన ఎవరు అధికారి? మనసు. మనసు మీద పైకి అధికారి అయ్యేసు భాష ఎవరు? జీవుడు. బుద్ధి పైన అవ్యక్తం. బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే ఏమిటో బుద్ధి లేని వాళ్ళు అందరూ బుద్ధి గురించి చాలా నిర్వచనం చెప్తారు తర్వాత మాట. కనుక మనకు 5 కోశాలు. ఈ విద్యలు కేవలం ప్రాణమయ కోశానికి సంబంధించింది. దానికి కొన్ని ఆవరణలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఆవరణ ఉండి మాట్లాడుకుంటున్నాం. అక్కడ మాట్లాడుకోవట్లేదు, అక్కడ మాట్లాడుకోవట్లేదు, ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ ఇది దీని ఆవరణ అంటాం. అంటే ఒక ప్రాంతము అని. ఈ మనసు అన్న మెదడు అన్న ఒకటి ఉండవు. సెరిబ్రల్ సిస్టమ్ 96,000 కోట్ల అణువులు ఉన్నాయి. ఇందులో 96,000 కోట్లు ఓ కథలు. దాని గురించి అయితే గంట పడుతుంది, అలా ఉంచండి. ఈ 96,000 కోట్ల మెదడులో ఉండేటువంటివి ఆ ఆవరణలో ఉండేవి అన్నమాట. ఈ ప్రాణమయ కోశం. అంటే మనకు అందరికీ అనుభవంలో ఉన్న విషయం శివానంద భాస్కర్ వారు సిద్ధ విద్యలో ఒక విషయం చెప్పారు. సిద్ధ వేదంలో మనకందరికీ అనుభవం ఈ విషయం కొత్తదేం కాదు, కానీ మన మనసు పెట్టాం. ఎలాగంటే ఒకసారి చూడండి, మనం దీర్ఘంగా అలా ఆలోచిస్తూ ఉంటాం. ఏదో చూస్తూ ఉంటాం చూపు. ఆ స్థితిలో ఎదురుగా ఉంటున్న వస్తువులే మనకు కనిపించదు.
అలా వెళ్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళి వస్తాడు. రేపు వచ్చాడు, నీ ముందు వెళ్ళు చూడదు. ఇది బాగుందా, ఈ గాలి బాగుందా, ఈ పూరి బాగుందా అంటే వాళ్ళు అనేవాళ్ళు ఏమని మనసుతో తెలియదు. ఈసారి చెప్తాను మళ్ళీ తింటాను మళ్ళీ నేను మనసుతో తెలియదు. మనసుతో తెలియదు అంటే తెలియదు. మనసుతో మనకి నాయక ఇంద్రియాలు కాదు, మనసు ఉండాలి అక్కడ మనోవించింది. ఆ స్థితిలో ఎదురుగుండా ఉన్న వస్తువులే మనకు కనిపించవు. మనకి ఎవరైనా పలకరించినా దాన్నే పరధ్యానం అంటాం. దాని ఇంగ్లీష్లో యాబ్సెంట్మెంట్ అంటమే తప్పు. ఎక్కడో మంచి చోట పెట్టి ఉంచాం. అది పర రానది గొప్ప పవిత్రమైనటువంటి పదం. పర అపర విద్యలు, పర విద్య, దాని ధ్యానం ఇది. ఇది ఎక్కడికి తింది బయటికి పదం పరధ్యానం అదే యాబ్సెంట్మెంట్ అర్థం. యాబ్సెంట్మెంట్ కాదు, దానికి ఇంగ్లీష్ పదం, తెలుగు ఇంగ్లీష్ పదం లేదు. ఆ సమయంలో మరేదో విషయాన్ని బలంగా ధ్యానిస్తూ ఉంటాం. ఇంక మిగిలి కాఫీ తెచ్చి పెట్టినా ఏమి మనకేమి ఊరికే చూస్తాం కానీ ఇంద్రియాలు పనిచేయవు వీటి మీద. ఒక కవీశ్వరుడు బెర్నాడ్ షా టైంలో రాసుకుంటుంటే ఆయన రాశాడు. బెర్నాడ్ షా తోట కప్పు ఒక సిరాబుడ్డి కాలం కదా, ఆ పెళ్ళయింది. ఆవిడ భార్య కాఫీ పట్టుకొచ్చి అక్కడ పెట్టింది. పెడితే ఈయన ఏం చేయాలంటే ఈ సిరాబుడ్డిలో కాలం ముంచుతూ ఈ సిరాబుడ్డి చేతితో పుచ్చుకుని కాఫీ కుప్పలు ముంచుతున్నట్ట కాలం. అలా చూస్తుంటే యువర్ యాబ్సెంట్. నో, ఇట్స్ నాట్ యాబ్సెంట్. మీరు మైండ్లో చేశారంట. ఇట్స్ నాట్ యాబ్సెంట్, ఇట్స్ స్పోన్. సీసాకి అనిపించట్లేదండి. ఇంకో బుడ్డిని కాఫీ అనుకుని ఇది ఎత్తావు. ఇంకో సిరాలో కాలం ముంచుదాన్ని కాఫీ కప్పులో ముంచావు. అలాగనమాట మధ్యాహ్నం అంటే ఎదురుగా ఉన్న విషయాన్ని నిర్లక్ష్యం చేసేస్తున్నాం. ఎదురుగా లేని మరేదో విషయాన్ని ఆలోచిస్తున్నాం. ఎదురుగా ఉన్న విషయం కాదు, ఎదురుగా లేని విషయాన్ని మనం ధ్యానంగా ఆలోచిస్తున్నాం. ఇవన్నీ పరాకాయ ప్రవేశించి అర్థం కావడానికి వచ్చేటువంటి ముందు బెడ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది మనకి. ఇప్పుడు ఆ మనోశక్తిని గ్రహించినటువంటి యోగి, ఇది మనోశక్తి, ఇది మనశక్తి శక్తి. అయితే ఈ శక్తి అలాగా పక్కకి చెదిరిపోతుంది. మన శక్తి చదవకుండా దాన్ని అలా ఏకాగ్రం చేయాలి. బుధర్థం ఉంది, వెలుతురు కిరణాలు ఉన్నాయి, ఒకచోటే పెడితే నేను కాన్సన్ట్రేట్ ఎలా పెడితే కలిగిపోతుంది. నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావా, బుధర్థం అలా పెట్టి ఆ కిరణాలన్నీ ఇక్కడ ఎక్కువ చేసి అప్పుడు దీంట్లో కాన్సన్ట్రేట్ చేస్తే అది బుధం గుడ్డ ఏదో కాలుతుంది. ఉత్తప్పుడు కాలే, ఏకాగ్రం చేయలేదు నువ్వు. కనుక ఏకాగ్రతతో ఆ సాధన చేస్తాడు మనోశక్తిని గ్రహించిన యోగి. గోల్పాట్లో ఇది ఏమంటారు అంటే వివేకానంద వారు, ఇది గోల్పాట్ అండి, ఆ కన్నులో ఈ బంతి వేయాలి, చాలామంది వేయరండి, 5-6 సార్లు పడతారు, అందులో పోలీసులు ఉండవాడు. అందులో ఆయన ఎవరి పేరు మెక్కలా ఏదో పేరు ఏదో ఉంది. ఇది వెక్కి ట్రై అన్నట్టు, నేను వేస్తాను వెయ్యి అన్నారు. ట్రై సరే నేను వేస్తానండి, ఏమేస్తాడు ఇప్పుడు స్వామికి వేస్తాడు అని ఒక్క వేసాడు. తప్పని వెళ్ళి అందులో పెడితే ఉంది. ఏమండి ఎలా వేశారు అన్నట్టు. ఎక్కడ భార్యాభర్త కలిసి వెళ్తున్నారు. ఎవరో ఉన్నారు, వాడు లేడీ ఎరుమంటే ఏదో వచ్చింది. ఎరుమంటే సంథింగ్ దొనపోదుగా వస్తారు. వచ్చేసి ఆమెను పడిపోయింది. ఆవిడ ఇంకో ఆవిడ ఉంది, ఆవిడ పడిపోయింది, అలా పక్కకు తగ్గిపోయింది. ఇలా చూస్తున్నారు, అలా కాన్సన్ట్రేట్ చేసి అది ఆవిడ అయిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది. ఏమంటే ఏం చేశారంటే ఇది అన్నట్టు నేను ఏకాగ్రత పెట్టి ఇది నన్ను కనుక తోసినట్టయితే నేను ఎన్ని అడుగులు వెనక్కి వెళ్ళిపడతాను, మళ్ళీ ఎన్ని అడుగుల తర్వాత లేవాలి తీయకూడడానికి అని ఒక క్యాల్కులేషన్ వేసుకుంటాను ఏకాగ్రతతో అన్నారట. ఏకాగ్రత దానికి ఏకాగ్రత చేస్తున్నారు అనమాట. నేను ఎన్ని అడుగులు వెనక్కి వెళ్ళిపడితే దోస్తే నేను వెళ్తే మళ్ళీ అటాక్ ఇవ్వాలి. కనుక ఆ మనోశక్తిని గ్రహించినటువంటి యోగి ఏకాగ్రతతో ఆ శక్తిని సాధన చేస్తాడు. చేసి తాను ఏదైతే చూడదలుచుకున్నాడో ఆ విషయాన్ని చూడదలిచినప్పుడు చూడగలుగుతాడు. వశిష్ఠ మహర్షి దగ్గరికి పల్లకిలో వచ్చేది కౌశల్య. అబ్బాయి ఏం చేస్తారో మాట చూడండి బాబు, మరి ఆ రోజుల్లో టీవీలు సెల్ ఫోన్లు అవి అని ఏం లేవు కదా. అలాగేనమ్మా నేను వెంటనే యోగంలో టీవీ చూసి ఆ సీన్ అక్కడ అంతే. ఇది చాలా ప్రత్యక్షమైన విషయం. ఇది ఇప్పుడే గంగాది స్నానం చేస్తున్నారు, స్నానం చేసి వస్తున్నారు. సీతమ్మ వారి మధ్య ఉంది మీకు వాడు, ముందు లక్ష్మణ్ నడుస్తున్నారు, చాలా అబ్బాయి ఉన్నారు, చదువుకోండి, చాలా ఫ్రెష్గా మాట్లాడుకుంటున్నారు. బాగున్నారమ్మా, క్షేమంగా ఉన్నారంటే నమస్కారం పెట్టి ఈయనేమో మరి ఆడపడుచు ఇంటికి వచ్చారని చీర పెట్టి
దండం పెట్టి పంపిస్తే పలకదా అతనిగా దిగబెట్టేవారు. ఎప్పుడు ఆ విషయం తెలుసుకోవాలన్నా ఏకాగ్రత చేశారన్న ఈ విషయం. ఇది ఒక స్థితిలో ఇప్పుడు సామాన్య విషయం వరకు. అయితే మనసును ఏకాగ్రం చేసిన కొద్దీ అనేక స్థాయిల్లో అనేక శక్తులు బయటపడుతూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనస్సును ఏకాగ్రం చేసిన కొద్దీ అనేకమైన స్థాయిలో ఒక్కొక్క బేస్మెంట్లో ఒక్కొక్క స్థాయిలో అనేక శక్తులు బయటపడుతూ ఉంటాయి. వాటిలో ఈ మానసిక విద్య ఇప్పుడు కొన్ని ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క విద్యలో వీడు అది వాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి ఉపన్యాసాలు అంటాడు, బోధనలు అంటాడు, అక్కడి నుంచి గజారోహణలు, సత్కారాలు, సన్మానాలు, వీడి బొంద, అక్కడ శిష్యులు, బడ్డీ కొట్టు, ఎండగంట, ఈ నానా చెత్త అయిపోయి ఆశ్రమాల మీద మెడగట్టేయడం, ఈ జనవాహిని పెరిగిపోతూ ఉన్నాం. చివరికి వాడు వీడు శతాంతా ఒక్కొక్క మొత్తంలో సర్వనాశనం అయిపోయేటువంటి రోజులు ఇవ్వడుతున్నారు. ఆ మానసిక విద్య అటువంటి ఒక్కొక్క స్థాయిలో బయటికి వెలువడేటువంటి విద్యలో కొన్ని చూద్దాం ఏమిటో. ఆ ఏ స్థాయిలో ఇప్పుడు మన యోగ సాధన చేయడం మాత్రం ఇవన్నీ ఏమి అక్కర్లేదు. శంకరాచార్య వారి పాలక విద్య గారికి చెప్పుకోవాల్సి వస్తుంది తప్ప ఇవన్నీ మనకు అక్కర్లేదు. అందుకని పరమ దయాళు అయిన శివానందసారి వెలుగు ద్వారా అవన్నీ ఆగోకూడదు. ఈనాటి కాల పరిస్థితులకి ప్రాణ అపాన రెండు శక్తులను ఏకం చెయ్యి, ముక్కులు సంచరించేవారు వాళ్ళు పెట్టుకు నేను నేను చూసుకుంటాను. ఇంకా నువ్వు మాట్లాడకు, నువ్వు విప్పకు, మాట్లాడుతున్నావు అసలు. నేను చూస్తాను, నువ్వు ఆసనం కూర్చో, నేను చెప్పిన ఆసనం వెయ్యి, నేను చెప్పినట్టుగా ముద్ర వెయ్యి, కళ్ళు ఒకటి పెట్టు, ముగిస్తాను చూసుకుంటూ ఉండు, చూడు, వెన్నెములు పెట్టుకు నువ్వు కూర్చో. 3 అంశాలు అంతే. నీకు ఏ ఉపదేశం చేసినా అది చేసుకుంటూ ఉండు, మిగిలినది నేను చూసుకుంటాను. బస్సులో కూర్చున్నావు, బస్సులో కూర్చోవాలి, పెళ్ళితో మంచి చట్ట, ఏ బస్సు ఎవరు తను చూసుకొని కథాడే ఎవరో చూసుకుని వాళ్ళు కొనుక్కు ఎక్కువ మనం కూర్చున్న తర్వాత ఇంకా మన పని చేయాలి, మనం కూడా అయిపోయింది. ఇంకా యోగ ఉంటే వెళ్తాం, లేకపోతే డ్రైవర్ తాగేస్తుంటే వెళ్ళిపోతాం, నేను చూసుకొని వెళ్ళిపోతాం. అంచేత అది విషయం. అలాగే మనం ఆ 5 అంశాలు చెప్పాను మన విద్యలో. ఆ విద్య కొంతవరకే, మిగిలినంత మాస్టర్స్ చేసేది. వాళ్ళు ఏమంటారంటే మీరు చేసేది ఏం లేదు, నేనే చేస్తాను. ప్రయాణం చేసి వచ్చామంటాడు, మీరు ఎడ్లు వచ్చామంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఇది ఎడ్డా ముఖ్యమంత్రి ఇల్లు కట్టాడు, వాడు కట్టాడు ఇల్లు, ముఖ్యమంత్రి ఇల్లు కడతాడా, ఆయన ఇల్లు కట్టాడు, బలాలు కట్టాడు, తాతోడు కట్టాడు ఇల్లు, ఇవి కట్టాడు. ఈ విద్యలో మొదటి ఏంటంటే స్తంభనం ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క మనసు దిగ్భ్రమ చేసేటట్టు చేయొచ్చు. దీన్ని కనికట్టు అని తెలుగులో అంటాం. కని కాదు, కొనుకొట్టు. పూర్వం కాస్త ఇటువంటి చేయడం ఉండేది పాపం. ఇప్పుడు ఆదరించేవాడు లేక, ఓపికలు లేక, దారుఢ్యం లేక వదిలేశారు. వివేకానంద గారి టైంలో ఒకడు ఒక గెడవ వేసేట, గెడ ఆకాశం వదిలేసి అది ఎక్కేట, ఆకాశంలో ఊగుతున్నట్టు ఈ గెడ అయిపోయి ఆకాశంలో ఊగుతుంది వేపన్నాడు. వెంటనే వివేకానంద బయటకు వచ్చి ఏంటో నేనేదో యోగ విషయం చెప్తాడు చూడండి, ఆకాశంలో బొమ్మలు వేసాడు, అక్కడ అలాంటి ఆకాశం మీద ఒక పడ్డాన్ని చూడండి, మీరు మీరు ఆలోచించారు అంటారు, అది చూడండి నేను చూపెట్టాను అంటే వచ్చాడు. చూస్తే నిజమే, ఆ గాలిలో బొమ్మ చెప్తుంటే ఆ బొమ్మలు పడుతున్నాడు వీడు. అంతా అయిపోయాక ఇలా అన్నట్టు వీళ్ళందరూ కూర్చున్నారు. చూడండి, వాళ్ళు ఒక మాట పిలిచి ఈ విద్యను సాధించడానికి ఎన్నేళ్ళు పట్టిందో అడగండి. వాళ్ళు అడిగితే అడుగుకొని చస్తున్నాడు బాబు, 20 ఏళ్ళు పట్టింది నాకు కూడలేదని అంటారు. పాపం నా 20 ఏళ్ళు అలవాటు పడ్డాడు, ఇప్పుడు భగవంతుడు శిక్ష కదా, నాకు డబ్బులు అనేటంటే డబ్బులు ఏమిటి పాపం మానేస్తాడు, తీసాడు అయ్యాడు ఓటేసాడు. అంటే పాపం జారి పడవలసిన విషయం ఇది, అది అద్భుతం కాదు. 20 ఏళ్ళు కష్టపడాడు వాడు, ఇంకా కష్టపడకుండా ఆత్మకు సేవ చేసి ప్రత్యక్షం అవును భగవంతుడి దగ్గర పోయి మన డబ్బులు ఇవ్వండి మీరు అందరూ. రెండోది సమ్మోహనం. అంటే ఎదుటి వ్యక్తి చేయగలిగి కూడా చేయలేకుండా ఉన్న పనిని మన మనోశక్తుడి చేయించగలగని చేస్తాం. ఎవరో ఉండేవాడు జ్ఞాపకం, మీ పేరు గుర్తురాలేదని ఆలోచిస్తున్నాను, మాట్లాడుతున్నటువంటి గుర్తురాట్లేదు. పార్టీ నుంచి వచ్చాడు మహాత్మా గాంధీ దగ్గరికి,
కత్తిని తీసి పెట్టాడు ఇక్కడ. గాంధీ గారు కూర్చున్నారు, నువ్వు ఏదైనా చూపించు ఏదన్నా. చాలా ప్రఖ్యాతమైన యోగి. ఎవరో వచ్చి ఎవరి ద్వారానో ఈ కత్తిని తీసుకుని ఆయన మీసాలు కట్ చేసి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు ఒక ముసలాడలేదు. ఆ ద్వారా ప్రవేశపెట్టి కత్తిని తీసుకునేలాగా, గాంధీ మీసం కత్తిరించేలాగా చేసి మళ్ళీ అక్కడ పెట్టి వెళ్ళి కూర్చున్నాడు.